హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. స్టూడెంట్స్ అందరూ కూడా జోసా కౌన్సిలింగ్ 2024లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ అందరూ కూడా రేపు ఈవినింగ్ 5 గంటలు లాగిన్ అయ్యి ఒకసారి వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ సెకండ్ రౌండ్ దాని రిజల్ట్ తెలుసుకోండి. మీకు తెలుసు కదా, మీ యూజర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ రిజల్ట్ మీకు తెలుసుకోండి. తర్వాత సెకండ్ రౌండ్ రిజల్ట్ మీకు వచ్చిన తర్వాత మీరు ఆప్షన్స్ లాస్ట్ టైం మీరు స్లైడు ఫ్లోటు ఇంకా అప్లై చేశారు కదా. అప్లై చేసిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ మళ్ళీ అప్లోడ్ చేయాలా అంటే మరి డాక్యుమెంట్స్ అప్డేట్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఫస్ట్ మీ రౌండ్లో మీ డాక్యుమెంట్స్ అప్డేట్ చేశారు కాబట్టి సెకండ్ రౌండ్ నుంచి 5వ రౌండ్ వరకు కూడా మీరు డాక్యుమెంట్స్ మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీజు పేమెంట్ చేయాలంటే ఫీజు పేమెంట్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో మీరు చేశారు కదా ఫీజు పేమెంట్, అదే 5వ రౌండ్ వరకు కూడా ఫీజు పేమెంట్ చేయక్కర్లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఈ కౌన్సిలింగ్లో ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్లస్ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్, ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ తెలుసు కదా, ఎన్ఐటి ప్లస్ IIIT ప్లస్ GFITs. ఇందులో ఫస్ట్ రౌండ్లో కొంతమందికి ఎన్ఐటీలో సీట్ వచ్చింది అనుకోండి. సపోజ్ మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీజు కడతారు, అయిపోయింది కదా. ఇప్పుడు అదే స్టూడెంట్కి సెకండ్ రౌండ్లో ఐఐటి ఎక్కడో సపోజ్ మంచి బ్రాంచ్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఆ స్టూడెంట్ మీ డాక్యుమెంటు ఐఐటి సెక్షన్ కాబట్టి ఐఐటి ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ కాబట్టి ఎన్ఐటి ప్లస్ సిస్టంలో డాక్యుమెంట్ అప్లోడ్ చేశారు కాబట్టి ఫీజు పేమెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఐఐటీలో సీట్ వచ్చింది అనుకోండి ఒక క్యాండిడేట్కి. ఆ క్యాండిడేట్ మళ్ళీ ఐఐటీలో మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, తర్వాత ఫీజు పేమెంట్ కూడా చేయాలి. ఆ విధంగా ఏంటంటే స్టూడెంట్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ విధంగా చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు సెపరేట్ అనమాట, ఐఐటి వేరు ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ వేరు. ఫస్ట్ రౌండ్లో ఆ స్టూడెంట్ అన్ని ఆప్షన్స్ ఐఐటికి సంబంధించిన ఆప్షన్స్ పెట్టుకున్నాడు, ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ ఆప్షన్ పెట్టుకున్నాడు. కానీ ఫస్ట్ రౌండ్లో ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ తాలూకా సీట్ వచ్చింది, ఎన్ఐటీలో సపోజ్ సీట్ వచ్చింది అనుకోండి. ఫస్ట్ రౌండ్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాడు, ఫీజు పేమెంట్ చేశాడు అనుకోండి. సెకండ్ రౌండ్లో ఐఐటీలో సీట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, మళ్ళీ కూడా మళ్ళీ సపరేట్గా డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, మళ్ళీ ఫీజు పేమెంట్ కూడా చేయాలి. ఆ విధంగా మీరు కొద్దిగా డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ యాడ్ చేశాను, నా కాంటాక్ట్ చేయండి. స్టూడెంట్స్ ఏ విధమైన ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు. నా మెంటర్షిప్ తీసుకోండి, ఏదైనా అవసరమైతే నా మెంటర్షిప్ తీసుకోండి. అందరికైనా చాలా తక్కువ అమౌంట్. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఇందులో 5వ రౌండ్ వరకు చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఏమైనా సర్టిఫికేట్లు ఏమైనా మళ్ళీ రౌండ్లో ఇప్పుడు కొంతమందికి సెకండ్ రౌండ్లో సీట్లు వస్తుంటాయి, ఫస్ట్ రౌండ్లో రావు. కొంతమందికి ర్యాంక్ని బట్టి సెకండ్ రౌండ్లో వస్తుంటాయి, థర్డ్ రౌండ్లో వస్తాయి. చాలామందికి లాస్ట్ రౌండ్ 5th రౌండ్లో కూడా వస్తాయి. 5th రౌండ్లో వచ్చేటప్పుడు వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఫీజు కట్టాలి. ఒకవేళ డాక్యుమెంట్లు అప్లోడ్ చేసిన తర్వాత కొర్రీస్ అంటే రైజ్ అవుతాయి. కొర్రీస్ అంటే డాక్యుమెంట్లో సపోజ్ కొన్ని ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి, వాళ్ళ వెరిఫైయింగ్ ఆఫీసర్ వెరిఫై చేసినప్పుడు మనకి కొర్రీస్ రైజ్ చేస్తారు. ఆ కొర్రీస్ మనం రిజల్వ్ చేసుకోవాలి. తర్వాత ఫీజు పేమెంట్ చేసే విషయంలో కూడా ఫీజు పేమెంట్ మనకి అమౌంట్ నుంచి మన అకౌంట్ నుంచి డెబిట్ అయిపోద్ది, కానీ వాళ్ళు చేరపోవచ్చు. కొన్ని నెట్వర్క్ ప్రాబ్లమ్స్, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా రిజల్వ్ చేసుకోవాలి. అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ 5 రౌండ్ల వరకు ఉండి మీరు ఎన్ని చేసుకోవాలి. అదేవిధంగా మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది, నా కాంటాక్ట్ చేయండి. మీకు సర్టిఫికేట్స్ ఏమైనా క్వరీస్ ఏమైనా రిజల్వ్ చేయాలంటే, అదేవిధంగా ఏదైనా ఫీజు పేమెంట్ గురించి ఏమైనా డౌట్ క్లారిఫై చేయాలంటే నేను చేస్తాను. స్టూడెంట్స్ థ్యాంక్ యూ. స్టూడెంట్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ అన్ని లైక్ చేయండి, పక్కన బెల్ ఉన్న బటన్ ప్రెస్ చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. ఓకే.